ప్రజల ఆకాంక్ష మేరకు ఖానాపూర్లో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు 3 సీట్లు, ప్రతిపక్షం ఉన్నటువంటి బీజేపీకి 4 సీట్లు, అలాగే బీఆర్ఎస్ 4 సీట్లు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏదో గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారు తీసుకొని వారు మాతో పాటు సమానంగా 4 సీట్లు, సమానంగా 3 పార్టీలు 4 సీట్లు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ 4 సీట్లలో ఒక సీటు ఎక్సెప్షన్ ఓటు ఎమ్మెల్యే గారిని ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మరి బీజేపీ బీఆర్ఎస్కు 4 సీట్లు ఉన్నాయి. ఏదైతే మరి ప్రజల తీర్పుని ఇలా మనం స్వాగతించి మరి చైర్మన్ పదవి ఎన్నిక కొరకు మరి నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్, చైర్మన్ ఎన్నిక గురించి మున్సిపల్ జరిగినటువంటి ఎలక్షన్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే వారే రావడం జరిగింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు 2 హాజరు కాలేదు. ఎందుకంటే మేము చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాతో మాట్లాడుతున్నాయి సరైతే ఊరలేదు కాబట్టి మేము రాలేకపోయినాం. ఏదైతే మేము అనుకుంటున్నైతే జాసన్న గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జాసన్న గారికి మేము ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ అయిన నగేష్ గారు ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ముఖ్యమైనటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం మరియు మరి పెద్ద సమస్య అయినటువంటి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సమస్య, ఈ 2 సమస్యలు ముఖ్యమైన పెద్ద ప్రధాన అంశంగా ఉన్నాయి. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి వైస్ చైర్మన్ 4 కోప్షన్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ పార్టీ కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ చైర్మన్ సీట్ వచ్చినట్టయితే మొట్టమొదటి తీర్మానం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే ఉందో ఫస్ట్ తీర్మానం జాతీయ ఉపాధి పథకం ప్రారంభించాలా, అలాగే ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పంచినటువంటి స్కూల్ని ఖానాపూర్లో నిర్మించాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మెంబర్ 4, బీజేపీ కౌన్సిల్ మెంబర్ 4, 8 మంది కలిసి హైదరాబాద్ పోయి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కిషన్ కలిసి వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారికి పోయి ఢిల్లీ పోయి మరి వారికి చెప్పి మరి ఈ సమస్యను మాకు కావాలని చెప్పి వేడుక చెప్పి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క చైర్మన్ పదవి ఒక్క సీటు వదిలి 4 కౌన్సిల్ మెంబర్లు ఒక వైస్ చైర్మన్ తీసుకోవాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క కోరిక మా మనిషి మాకు లేకపోతే మీకే ఇస్తుంది, మా కేంద్ర ప్రభుత్వం లేకుంటే మీకే ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మీకు చైర్మన్ ఇస్తే మీ చైర్మన్ పదవి ఓన్లీ ఖానాపూర్ పొలిమేర దాడు తప్ప ఎక్కడికి పోదు. ఎందుకంటే కేంద్రం లేరు, రాష్ట్రం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం దానికోసం ఒకటి. కాబట్టి దయచేసి మాకు చైర్మన్ పదవి ఒకటిచ్చి 4 కౌన్సిల్ మెంబర్లు వైస్ చైర్మన్ తీసుకొని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది కూడా సాధ్యం కాని వేళ అయితే మరి 4 కౌన్సిల్ మాకు వైస్ చైర్మన్ మాకు ఇచ్చి చైర్మన్ పదవి తీసుకోండి. దేనికైనా మేము రెడీ ఉన్నాం. మీరు ముందుకు రావాలా, మీరు లోపల ఉండి ఏదో మమ్మల్ని వేచి కాదు, బయటకు వచ్చి పత్రికా ముఖంగా వచ్చి ప్రజల పక్షాలు వచ్చి మీరు మాట్లాడి మరి దేనికన్నా చైర్మన్గా వైస్ చైర్మన్గా దేనికన్నా అని ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. అట్లాగే జేఏసీ వారు కూడా మాతో కలిసి వస్తారు. కాబట్టి జేఏసీ నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు, అలాగే మేము బీజేపీ నాయకులు అంతా కలిసి పోరాడితేనే ఇలా ఖానాపూర్ పట్టణ అభివృద్ధి చెంది చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. జరిగినాయి ఏదైనా అని చైర్మన్ పదవి మాకు వాళ్ళు చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొండి పట్టుబట్టుకున్నారు. మాకు ఖచ్చితంగా మా చైర్మన్ పదవి వాళ్ళు చెప్పి పట్టుబట్టుకున్నారు. మేము కూడా అదే వాళ్ళు చెప్పి అంటున్నాం. కానీ ఇప్పటికి శాతం గుర్తులేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సార్లు మీటింగ్ అయింది, మరి 3వ సారి మీటింగ్ అయితే ఏదో ఒకటి కొలికి రావాలంటే మేము దీనికి అందుకే పత్రికగా మేము ముందుకు వచ్చాం. టచ్ లేదు, ఓన్లీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ టచ్ ఉన్నాం, వాళ్ళతో మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము టచ్ లేము, వాళ్ళ మాకు సంబంధం లేదు. కానీ మాటలు ఎన్నో ఉంటారు ఖానాపూర్లో, అది ఎలాంటి పట్టించుకోవద్దు.